ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ కాసేపట్లో సత్తెనపల్లిలోని రెంటపాలకు చేరుకున్నారు. భారీ కాన్వాయ్తో రెంటపాలకు బయలుదేరారు వైఎస్ జగన్. మరోవైపు జగన్ కు దారి పొడవునా పార్టీ శ్రేణులు స్వాగతం పలుకుతున్నారు. పర్యటనలో భాగంగా నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. అనంతరం నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అటు జగన్ తో పాటు 100 మందికి మాత్రమే పోలీసులు అనుమతినిచ్చారు. అదేవిధంగా కాన్వాయ్లో 3 వాహనాలకే అనుమతిని కల్పించారు. జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్ కదలిరా కలసిరా ఉరికిరా కదలిరా కలసిరా ఉరికిరా అగ్నిగంగా తరంగా మీకు పర్మిషన్ లేదు అని ఇచ్చినప్పటికీ ఈ రోజు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి బ్రహ్మరథం పడుతున్నారంటే కేవలం గత జరిగినటువంటి 5 సంవత్సరాలలో ఆయన చేసినటువంటి సంక్షేమం పాలన అభివృద్ధి దాన్ని ఎవడు అడ్డుకొనలేడు. ఈ ప్రభుత్వంలో ఈ రోజు ఈ ఎస్పీలు కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని ఆంక్షలు విధించినప్పటికీ ఈ రోజు ఈ రకంగా జనం వస్తున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానం. ఒక రైతుకి, రైతు కూలీకి, ఒక వ్యాపారస్తుడికి, ఒక రెడ్డి కమ్మ సామాజిక వర్గం, ఎస్సీ ఎస్టీ బీసీ అనేటువంటి ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క సమాజానికి గడిచిన 5 ఏళ్ల కాలంలో మేలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది గడిచిన ప్రభుత్వంలో ఎవరు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి పైన ఆ జగన్మోహన్ రెడ్డి చేశారు కాబట్టి, ఆయన పరిపాలన లబ్ధి పొందారు కాబట్టి ఈ రోజు ఇన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ స్వచ్ఛందంగా ఒక నాయకుడి ప్రభావం లేకుండా, అధికారం లేకుండా, కోట్ల మంది బిర్యానీకి సంబంధం లేకుండా స్వచ్ఛందంగా పెళ్ళాం పిల్లలకు అబద్ధం చెప్పుకొని, అమ్మా నాన్నకి అబద్ధం చెప్పుకొని, మాస్టర్ స్టూడెంట్కి అబద్ధం చెప్పుకొని ఈ రోజు ఈ రకంగా ఈ రెండపాళ్ల గ్రామానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు తెలిసిన తర్వాత ఈ రకంగా వచ్చారు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, ఆయన పట్ల జనానికి ఉన్నటువంటి ప్రేమానుభావాల వల్ల వస్తుంది. సార్ ఈరోజు చెప్పండి, కూటమి ప్రభుత్వం కేవలం కావాలనే ఇది రాజకీయం చేస్తున్నారు, శవ రాజకీయాలు చేస్తున్నారు. వైసీపీ కావాలని ఇక్కడ పల్నాడు జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కానీ కావాలని శవ రాజకీయాలు చేస్తున్నారని చెప్తున్నారు. ఎలా చూస్తారు? ఎమ్మెల్యేలు కూడా ఈ పల్నాడు జిల్లాలో ఎమ్మెల్యేలు కూడా రాకుండా ఆంక్షలు పెట్టి మామూలుగా కార్యకర్తల్ని, నాయకుల్ని పోలీసులు ఇళ్లకు పంపించి భయభ్రాంతులకు గురి చేసిన ఎక్కడ అదరకుండా బెదరకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పని కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఆసరా కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, రైతు భరోసా కావచ్చు, కాపు నేస్తం కావచ్చు, రిక్షా వాళ్ళకి, ఆటో వాళ్ళకి, తోపుడు బండ్ల వాళ్ళకి ప్రత్యేకంగా మిషన్ గుట్టే అందరికీ కరోనా టైంలో 2 సంవత్సరాలు కరోనా టైంలో ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఆటంకాలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అదరకుండా బెదరకుండా సంక్షేమ పథకాలు, అతనే అభివృద్ధి, రైతు భరోసా, సచివాలయం, ఎలక్ట్రిక్ క్లినిక్, మామూలుగా అన్ని సంక్షేమ పథకాలు ఇంటింటికి ఈరోజు రేషను ముసలాం మొత్తగా తెచ్చుకోలేని పరిస్థితిలో పనులు పెట్టి జగనన్న 6 పింఛన్ ఇంటికి పంపించాడు. ఇంటింటికి రేషన్ బియ్యం ముసలాం మొత్తగా అందరూ ఇంటి ముందుకే పోయి రేషన్ ఇచ్చే పరిస్థితి ఇవాళ ఏం చేస్తున్నాడండి? ఏమందించిందండి? సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పోరాడితేనే కొద్ది గొప్ప అమ్మఒడి వేయగలిగారు. సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పోరాడితేనే కొద్ది గొప్ప అమ్మఒడి వేయగలిగారు. పోరాడి ఏం సాధించుకోవాలి? ఇచ్చిన హామీల్ని న్యాయంగా వాళ్ళంతటి వాళ్ళు నెరవేర్చాలి. ఓట్లు వేయించుకొని గెలిచారు కాబట్టి అదేం జరగట్లేదు. కాదండి, అది ఎలక్షన్ హడావుల్లో జరిగిన హెరాస్మెంట్. ఆ హెరాస్మెంట్లో అతను మానసికంగా ఇదైపోయి చనిపోయాడు. అది గవర్నమెంట్ రాకముందు ఎలా అవుద్ది? ఎలక్షన్ తర్వాతనే కదా.